ఎయిత్ క్లాస్ సోషల్ పటాల అధ్యయనం సోషల్ గ్రాండ్ టెస్ట్. ఫస్ట్ క్వశ్చన్, పటాలకు ఎంతటి చరిత్ర ఉంది? ఆప్షన్స్: ఏ 100 సంవత్సరాలు, బి 500 సంవత్సరాలు, సి చరిత్ర పూర్వకాలం నుండి, డి మొఘల్ కాలం నుండి. ఆప్షన్ సి చరిత్ర పూర్వం నుండి, చరిత్ర పూర్వకాలం నుండి. పటాల చరిత్ర అనేది చరిత్ర పూర్వకాలం నుంచే ప్రారంభమైంది. మనకి ఈ క్వశ్చన్స్ ఎంత ఇంపార్టెంటో ఈ ఈ బాక్స్ కూడా మనకి అంత ఇంపార్టెంట్ అండి. ఇందులోంచి చాలాసార్లు అడిగారు బిట్స్. అంటే ఏ విధంగా అడిగారో ఇప్పుడు చూద్దాం ఒకసారి. ముదురు ఆకుపచ్చ. ముదురు అంటే డార్క్ గ్రీన్ అని అర్థం. ముదురు ఆకుపచ్చ అంటే అడవి. లేత ఆకుపచ్చ, లేత ఆకుపచ్చ అంటే గడ్డి భూములు. గోధుమ మట్టి రంగు అంటే వ్యవసాయానికి అనువైన భూమి అని. గోధుమ రంగన్న మట్టి రంగన్న వ్యవసాయానికి అనువైన భూమి అని. ఆకుపచ్చ రంగు నైసర్గిక పటాలు అంటే పంటలు సాగవుతున్న ప్రాంతం అని అర్థం. వ్యవసాయానికి అనువైన భూమి అంటే అక్కడ వ్యవసాయం చేస్తున్నారని అర్థం కాదండి, వ్యవసాయం చేయడానికి అనువుగా ఉంటుందని అర్థం. అదే నైసర్గిక పటాలు అంటే పంటలు సాగవుతున్నావు అంటే అక్కడ ఆల్రెడీ పంటలు పండిస్తున్నారు అంటే ఆ ప్లేస్ని ఆల్రెడీ వాళ్ళు యూజ్ చేస్తున్నారు అని అర్థం. ముదురు ఉదా అంటే పర్వతాలు, లేత ఉదా అంటే గుట్టలు. పసుపు పచ్చ టెట్లో అడిగారు ఈ బిట్స్. పీఠభూములు, చిత్తడి భూములు. పసుపు పచ్చ అంటే పీఠభూములు, చిత్తడి భూములు. అలాగే లేత ఎరుపు అంటే బంజరు భూములు. లేత ఎరుపు అంటే బంజరు భూములు. లేత నీలం. లేత నీలం అంటే లైట్ కలర్ అని అర్థం. ముదురు నీలం అంటే డార్క్ అని అర్థం. లేత నీలం అంటే చెరువులు, నదులు, కాలువలు, బావులు. అదే ముదురు నీలం అయితే సముద్రాలు, మహాసముద్రాలు అని. తెలుపు అంటే ఖనిజాలు లభ్యమయ్యే ప్రదేశాలు అని. నలుపు అంటే సరిహద్దులు. ఖనిజాలు లభ్యమయ్యే ప్రదేశం అంటే ఇప్పుడు బొగ్గు ఉంది, అది మనం ఖనిజమే కదా. సో బొగ్గు రంగు అని అడిగితే చెప్పలేం, కానీ ఖనిజాలు లభ్యమయ్యే ప్రదేశాలు ఇప్పుడు ఈ పర్టిక్యులర్ పాయింట్ ప్రకారం మనము తెలుపు అనే పెట్టాలి బొగ్గుకి. బొగ్గు ఖనిజం కదా, సో దాని కలర్ అడిగితే మనము తెలుపు అని చెప్పాలి. నలుపు అనేది ఇక్కడ సరిహద్దుకి వాడతాం. సెకండ్ క్వశ్చన్, చరిత్ర పూర్వకాలం నాటి భూమి, ఆకాశం వంటి చిత్రాలు ఎక్కడ లభించాయి అంటే ఆప్షన్స్: హంపి, బి జవారా మధ్యప్రదేశ్, సి అజంతా, డి ఎల్లోరా. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. భూమి ఆకాశం వంటి చిత్రాలు మనకు మధ్యప్రదేశ్లోని జవోరాలో లభించాయి. థర్డ్ క్వశ్చన్, పురాణాల ప్రకారం భారతదేశం ఏ ద్వీపంలో ఉంది? భారతదేశం ఏ ద్వీపంలో ఉంది?
ఆప్షన్స్: పుష్కర ద్వీపం, జంబూ ద్వీపం, సి కుషద్వీపం, డి శాఖద్వీపం. భారతదేశం అనేది జంబూ ద్వీపంలో ఉంది పురాణాల ప్రకారం. 4th క్వశ్చన్: అక్షాంశాలు, రేఖాంశాలు అనే భావనను ఉపయోగించడం ఎప్పుడు ప్రారంభమైంది? ఆప్షన్స్: ఏ క్రీస్తు పూర్వం 5వ శతాబ్దం, బి క్రీస్తు శకం 5వ శతాబ్దం, సి క్రీస్తు శకం 10వ శతాబ్దం, డి క్రీస్తు శకం 15వ శతాబ్దం. మనకి 5వ శతాబ్దం అనేది గుర్తుంటుంది, కానీ అది క్రీస్తు పూర్వమా క్రీస్తు శకమా అనేది ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితి ఉంటుందండి. సో 1కి 2 సార్లు చూసుకోండి. క్రీస్తు శకం 5వ శతాబ్దం. క్రీస్తు శకం 5వ శతాబ్దం నుంచి అక్షాంశ రేఖాంశాలను బాగా ఉపయోగించారు ఎక్కువగా. 5th క్వశ్చన్: మొఘళ్ళ కాలంలో భారతీయులు ఎవరి విధానాన్ని అనుసరించారు? ఆప్షన్స్: ఏ గ్రీకులు, బి మధ్య ఆసియా వారు, సి చైనా వారు, డి రోమన్లు. ఆప్షన్ బి మధ్య ఆసియా వారు. మధ్య ఆసియా వారి పద్ధతులను భారతీయులు ఎక్కువగా ఉపయోగించారు. 6th క్వశ్చన్: సాత్విక్ ఇస్ఫహాన్ ఏమి తయారు చేశారు? ఆప్షన్స్: ఏ గ్లోబ్, బి అట్లాస్, సి కంపాస్, డి టెలిస్కోప్. బి అట్లాస్ అనేది కరెక్ట్ ఆన్సర్. 7th క్వశ్చన్: ఇప్పటికీ లభిస్తున్న అతి పురాతన పటాలు ఎవరు రూపొందించారు? ఏ గ్రీకులు, బి సుమేరియన్లు, సి అరబ్బులు, డి రోమన్లు. కరెక్ట్ ఆన్సర్ బి సుమేరియన్లు. అతి పురాతనమైన పటాలు సుమేరియన్లు. సుమేరియన్లు మట్టి పలకలపై రూపొందించారు వారు ఫస్ట్ పటాలని. 8th క్వశ్చన్: సుమేరియన్లు పటాలను దేనిపై రూపొందించారు? ఇప్పుడే చెప్పాం కదండి, సో గుర్తుంచుకోండి. ఆప్షన్స్: ఏ రాయి, బి కాగితం, సి మట్టి పలకలు, డి రాగి పలకలు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సి మట్టి పలకలు. డి. 9th క్వశ్చన్: మొదటి ప్రపంచ పటాలను ఎవరు రూపొందించారు? మొదటి ప్రపంచ పటాలను. మొదటి పటాలను సుమేరియన్లు తయారు చేశారండి. బట్ ఇక్కడ ప్రపంచ పటాలను, మొదటి ప్రపంచ పటాలను మనకి ఎవరు రూపొందించారు చూద్దాం. ఆప్షన్ ఏ రోమన్లు, బి బాబిలోనియన్లు, సి గ్రీకులు, డి భారతీయులు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బి బాబిలోనియన్లు. బాబిలోనియన్లు ప్రపంచ పటాలను రూపొందించారు. 10th క్వశ్చన్: బాబిలోనియన్లు ప్రపంచాన్ని ఎలా ఉపయోగించారు, ఎలా ఊహించారు? 10th క్వశ్చన్: బాబిలోనియన్లు ప్రపంచాన్ని ఎలా ఊహించారంటే ఆప్షన్స్: ఏ బంతిలాగా, బి చదరంగంగా, సి గుండ్రటి పళ్ళెంలాగా, అండ్ డి త్రిభుజంగా. బాబిలోనియన్లు గుండ్రటి పళ్ళెంలాగా ఊహించారండి. సి. 11th క్వశ్చన్: బాబిలోనియన్ పటంలో మధ్యలో ఏ నగరాన్ని చూపించారు? పటం మధ్యలో ఏ నగరాన్ని చూపించారంటే ఆప్షన్స్: ఎథెన్స్, బి రోమ్, సి బాబిలోన్, డి ఢిల్లీ. బాబిలోనియన్లు వాళ్ళు ఉండేది బాబిలోన్లేను కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఉండే ప్రపంచమే పెద్దది అని ఊహిస్తారు కదా. సో వాళ్ళు కూడా అదే ఊహించారు. సి
బాబిలోన్. 12th క్వశ్చన్. అనాక్సిమాండర్ ఏ దేశానికి చెందినవారు? ఆప్షన్స్: ఏ భారత్, బి గ్రీస్, సి ఈజిప్ట్, డి చైనా. ఆన్సర్ బి గ్రీస్. అనాక్సిమాండర్ అనేది మనకి భౌగోళిక శాస్త్రవేత్త అండి. 13th క్వశ్చన్. గ్రీకులు ప్రపంచాన్ని ఎన్ని ఖండాలుగా విభజించారు? ఆప్షన్స్: ఏ 2 ఖండాలుగా, బి 3, సి 5, డి 7. గ్రీకులు 3 ఖండాలుగా విభజించారండి. బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఆ 3 ఖండాలు ఏంటంటే, ఒకటి యూరప్, లిబియా అంటే ఆఫ్రికా అని అర్థం. లిబియాకి మరొక పేరు ఆఫ్రికా, అంటే ఓల్డ్లో లిబియా అనేవాళ్ళు, ఇప్పుడు ప్రజెంట్ ఆఫ్రికా అని అంటున్నారు. సి ఆసియా. ఈ 3 ఖండాలే గ్రీకులు చూపించారు. 14th క్వశ్చన్. గ్రీకుల ప్రకారం ప్రపంచాన్ని విభజించిన సముద్రం ఏది? గ్రీకుల ప్రకారం ప్రపంచాన్ని విభజించిన సముద్రం ఏది? ఆప్షన్స్: ఏ అరేబియా సముద్రం, బి హిందూ మహాసముద్రం, సి మధ్యధరా సముద్రం, డి బంగాళాఖాతం. సి అనేది కరెక్ట్ ఆన్సర్. మధ్యధరా సముద్రం. ఈ 3 ఖండాలు ఉంటాయి కదండి, ఈ 3 ఖండాలని మధ్యధరా సముద్రం విభజిస్తుంది అని వాళ్ళు భావించారు. సో ఈ 3 ఖండాలని మధ్యధరా సముద్రం విభజిస్తుంది. అలా 3 ఖండాలు విభజిస్తున్నట్లు వాళ్ళు గుర్తించారు. వాళ్ళ పటాన్ని అదే విధంగా తయారు చేశారు. సో 15th క్వశ్చన్. మెరీడియస్కి మరొక పేరు ఏమంటారు? మెరీడియన్ అంటే దాని ఇంకో నేమ్, మారు పేరు ఏమిటి అని. ఆప్షన్స్: ఏ అక్షాంశం, బి రేఖాంశం, సి కాంటూరు రేఖ, డి సరిహద్దు రేఖ. మెరిడియన్ అంటే మనకి రేఖాంశం అండి, బి. 16th క్వశ్చన్. అక్షాంశాలు రేఖాంశాలు సరిగ్గా గీయడానికి సుమారు ఎంత కాలం పట్టింది? ఎంత సమయం తీసుకున్నారు అంటే, ఆప్షన్స్: 500 సంవత్సరాలు, బి 1000 సంవత్సరాలు, సి 2000 సంవత్సరాలు, అండ్ డి 3000 సంవత్సరాలు. అక్షాంశ రేఖాంశాలు సరిగ్గా గీయడానికి 2000 సంవత్సరాలు పట్టిందండి వాళ్ళకి. సి. 17 క్వశ్చన్ నెంబర్. అక్షాంశాలు రేఖాంశాల వల్ల ఎక్కువ ప్రయోజనం పొందినవారు ఎవరు? ఆప్షన్స్: ఏ రైతులు, బి నావికులు యాత్రికులు, సి వైద్యులు, డి ఉపాధ్యాయులు. మనకి అక్షాంశ రేఖాంశాలు అనేది మనకి రూట్ తెలుసుకోవడానికండి. అంటే నావికులు వాళ్ళు పడవ ప్రయాణం చేసేటప్పుడు వీటిని ఎక్కువగా ఉపయోగించారని మనకి చరిత్ర చెప్తుంది. సో నావికులు యాత్రికులకి బాగా ఉపయోగపడుతుంది. ఇప్పటికీ కూడా మనకి పటాలు అనేది చాలా అవసరం. గమ్యస్థానాలను గుర్తించడానికి చాలా ఉపయోగపడతాయి పటాలు, అక్షాంశాలు రేఖాంశాలు అనేవి. క్వశ్చన్ నెంబర్ 18. అక్షాంశాలు రేఖాంశాలను ఉపయోగించి సవివర పటాలు రూపొందించిన ప్రాచీన భౌగోళిక శాస్త్రవేత్త మనం ఇందాకలే అనుకున్నాం ఎవరో. ఆ పాయింట్ భౌగోళిక శాస్త్రవేత్త గుర్తించిన మనకి ఇది వచ్చేస్తుంది బిట్టు. ఆప్షన్స్: హెరిడోటస్, బి టాలమీ, సి హెకెటియస్, అండ్ డి మెర్కేటర్. సవివర పటాలు అని అడిగాడు ఇక్కడ.
సవివర పటాలు వచ్చేసి మనకి టాలమీ అండి. 19th క్వశ్చన్, టాలమీ పటాలలో ఏ ప్రాంత తీరాల వివరాలు ఎక్కువ ఖచ్చితంగా ఉన్నాయంట? ఆప్షన్స్: ఆఫ్రికా లోపలి ప్రాంతాలు, యూరప్ మరియు తీర ప్రాంతాలు, సి ఆస్ట్రేలియా, డి అమెరికా. ఆప్షన్ బి యూరప్ అండ్ తీర ప్రాంతాలు. నావికులు ప్రదర్శించిన తీర ప్రాంతాలు స్పష్టంగా చూపించాడు. ఎవరు? టాలమీ. క్వశ్చన్ నెంబర్ 20, 1154 ప్రపంచ పటాన్ని రూపొందించిన అరబ్ పండితుడు ఎవరు? ఆప్షన్ ఏ ఇబ్ను బతుతా, బి ఆల్ ఇద్రసి, సి ఆల్ బిరూని, డి ఆల్ మసూది. ఆప్షన్ బి ఆల్ ఇద్రసి అండి. క్వశ్చన్ నెంబర్ 21, ఆల్ ఇద్రసి రూపొందించిన ప్రపంచ పటం ఏ భాషలో ఉంది? మనం ఆల్ ఇద్రసి మనం చూసాం కదండి, ఇక్కడ పైననే ఆల్ ఇద్రసి ఎక్కడి నుంచి వచ్చారు? అరబ్ పండితుడు అని మనం చెప్పాం కదా. సో తనకి వచ్చిన లాంగ్వేజ్ కూడా మనం ఏమని అన్గెస్ చేయొచ్చు? ఆప్షన్స్: ఏ గ్రీకు, బి లాటిన్, సి అరబిక్ అండ్ డి సంస్కృతం. సో అరబిక్ అండి. ఆల్ ఇద్రసి ఇక్కడ ఆల్ ఇద్రసిలో అరబిక్లో అరబిక్. ఆల్ ఇద్రసి 22nd క్వశ్చన్, ఆల్ ఇద్రసి పటంలో ఏ ఖండం పూర్తిగా చూపించబడింది? ఆప్షన్స్: ఏ ఆఫ్రికా, బి యూరేషియా, సి ఆస్ట్రేలియా, డి దక్షిణ అమెరికా. ఆల్ ఇద్రసి మనకి యూరేషియా ఖండం పూర్తిగా చూపించాడండి. యూరేషియా అంటే ఇక్కడ యూరప్ అండ్ ఆసియా, ఈ రెండింటిని కలిపి యూరేషియా అంటారు. 23వ క్వశ్చన్, టాలమీ గ్రంథాలను యూరోపియన్లు తిరిగి కనుగొన్న కాలం. టాలమీ గ్రంథాలను యూరోపియన్లు కనుగొన్న కాలం. ఆప్షన్స్: క్రీస్తు శకం 1200, బి క్రీస్తు శకం 1480, సి 1600, క్రీస్తు శకం 1600, డి క్రీస్తు శకం 1700. కరెక్ట్ ఆన్సర్ క్రీస్తు శకం 1480, బి. 24th క్వశ్చన్, పశ్చిమ దిశగా ప్రయాణించి అమెరికాను కనుగొన్న వారు ఎవరు? ఆప్షన్స్: ఏ వాస్కోడా గామా, బి కొలంబస్, సి మాగెల్లన్, డి కుక్. అండ్ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి కొలంబస్. అమెరికాను కనుగొన్నది కొలంబస్. 25th క్వశ్చన్, అమెరికా చుట్టూ తిరిగి భారతదేశాన్ని చేరుకున్నవారు ఎవరు? ఆప్షన్స్: ఏ కొలంబస్, బి మార్కోపోలో, సి వాస్కోడా గామా, డి జేమ్స్ కుక్. ఆఫ్రికాను చుట్టి భారతదేశాన్ని చేరుకున్నవారు మనకి వాస్కోడా గామా అండి. సముద్ర మార్గాన్ని చేరుకొని భారతదేశాన్ని చేరుకున్నారు. 26వ క్వశ్చన్, పటాల తయారీ పితామహుడుగా ప్రసిద్ధి చెందినవారు ఎవరు? ఆప్షన్స్: ఏ టాలమీ, బి ఆల్ ఇద్రసి, సి గెరాడస్ మెర్కేటర్, డి హెరిడోటస్. మెర్కేటర్ పటాల తయారీ పితామహుడు అని అంటామండి. సో గెరాడస్ మెర్కేటర్. 27th క్వశ్చన్, నేటి ప్రపంచ పటాలకు ఆధారమైన ప్రసిద్ధ ప్రక్షేపణం ఏది? ప్రక్షేపణం
27th క్వశ్చన్. ఆప్షన్స్: ఏ టాలమీ ప్రక్షేపణ, బి మెర్కేటర్ ప్రక్షేపణ, సి లాబ్డర్ ప్రక్షేపణ, డి పోలార్ ప్రక్షేపణ. నేటికి ఎక్కువగా ఉపయోగిస్తున్నది బి మెర్కేటర్ ప్రక్షేపణ. 28వ ప్రశ్న. భారతదేశంలో సర్వేక్షణ శాఖ సర్వే ఆఫ్ ఇండియా ఎందుకు ఏర్పాటు చేశారు? ఆప్షన్స్: వ్యవసాయం కోసం, బి దేశ పటాల తయారీ కోసం, సి జనాభా లెక్కల కోసం, డి వర్షపాతం కోసం. ఆన్సర్ వచ్చేసి బి దేశ పటాల తయారీ కోసం. పటాలు తయారు చేయడానికి సర్వే ఆఫ్ ఇండియా అనేది ఏర్పాటు చేశారు. 29th క్వశ్చన్. భారతదేశ మొదటి సర్వేయర్ జనరల్ ఎవరు? ఆప్షన్స్: ఏ విలియం లాప్టన్, బి జేమ్స్ రెన్నెల్, సి జార్జ్ ఎవరెస్ట్, డి మెర్కేటర్. జేమ్స్ రెన్నెల్ అండి మొదటి సర్వేయర్ జనరల్. 30. క్వశ్చన్ నెంబర్ 30. గ్రేట్ ట్రిగ్నోమెట్రికల్ సర్వేను ప్రారంభించింది ఎవరు? ఆప్షన్స్: జార్జ్ ఎవరెస్ట్, బి విలియం లాంప్టన్, సి టాలమీ, డి మెర్కేటర్. ఈ సర్వేను విలియం లాంప్టన్ ప్రారంభించారు. సో మనకి ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విలియం లాంప్టన్. ఎండ్ చేసింది మాత్రం జార్జ్ ఎవరెస్ట్. క్వశ్చన్ నెంబర్ 31. గ్రేట్ ట్రిగ్నోమెట్రికల్ సర్వేను పూర్తి చేసిన వారు? ఇప్పుడే చెప్పాము జార్జ్ ఎవరెస్ట్. సో ఆప్షన్స్ కూడా చూద్దాం. జేమ్స్ రెన్నెల్, బి జార్జ్ ఎవరెస్ట్, సి టాలమీ అండ్ డి కొలంబస్. ఈ సర్వేను పూర్తి చేసింది మొదలుపెట్టిందేమో విలియం అండి, పూర్తి చేసింది జార్జ్ ఎవరెస్ట్. బి కరెక్ట్ ఆన్సర్. ఎవరెస్ట్ శిఖరానికి ఆ పేరు ఎవరి పేరు మీదుగా పెట్టారు? ఆప్షన్స్: విలియం లాంప్టన్, బి జార్జ్ ఎవరెస్ట్, సి మెర్కేటర్ అండ్ డి టాలమీ. ప్రారంభించింది విలియం లాంప్టన్ అయినప్పటికీ దాన్ని పూర్తి చేసింది జార్జ్ ఎవరెస్ట్ కాబట్టి జార్జ్ ఎవరెస్ట్ పేరు మీదుగా ఎవరెస్ట్ అనే పేరు వచ్చిందండి. బి కరెక్ట్ ఆన్సర్. శాస్త్రీయంగా కొలిచారు కాబట్టి. 33వ ప్రశ్న. ఒకే అంశాన్ని చూపించే పటాలను ఏమంటారు? ఆప్షన్స్: ఏ రాజకీయ పటాలు, బి భౌతిక పటాలు, సి విషయ నిర్దేశిక ఆర్ థీమాటిక్ పటాలు, డి రహదారి పటాలు. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక్కడ ఒకే అంశాన్ని చూపిస్తాయి. ఇప్పుడు సపోజ్గా జనాభా గురించి అడిగితే జనాభా గురించి మాత్రమే చెప్తుంది, జనసాంద్రత గురించి మాత్రమే చెప్తుంది. అట్లా పర్టికులర్ ఒక టాపిక్ గురించి మాత్రమే చెప్తుంది. రాజకీయ పటాలు వేరే చాలా చెప్తాయండి, భౌతిక పటాలు కూడా చాలా వాటి గురించి చెప్తాయి. అట్లా ఈ విషయ నిర్దేశక పటాలు ఆర్ థిమాటిక్ పటాలు అయితే ఒక టాపిక్ గురించి మాత్రమే చెప్తాయి, ఏదో ఒక టాపిక్. అట్లా సి కరెక్ట్ ఆన్సర్. 34వ ప్రశ్న. కొండలు, నదులు, పీఠభూములను చూపించే పటాలు ఏవి? భౌతిక పటాలండి. ఆప్షన్స్: రాజకీయ పటాలు, భౌతిక పటాలు, సి వాతావరణ పటాలు, డి జనాభా పటాలు. సారీ అండి, బై మిస్టేక్ ఆన్సర్ ఫస్ట్గా వచ్చేసింది. బి భౌతిక పటాలు కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్స్ చెప్తాను. థర్టీ-ఫిఫ్త్ క్వశ్చన్. సముద్ర మట్టం నుండి ఒకే ఎత్తులో ఉన్న ప్రదేశాలను కలిపే రేఖలను ఏమంటారు? ఒకే ఎత్తు. ఆప్షన్స్: ఏ సరిహద్దు రేఖలు, బి కాంటూర్ రేఖలు, సి రేఖాంశాలు, డి అక్షాంశాలు. వీటిని ఐసోలైన్స్ అని కూడా అంటారు.
బి అండి, మనకి ఒకే ఎత్తు అనగానే గుర్తు రావాలి కాంటూర్ రేఖలని. కాంటూర్ రేఖలకి మరో పేరు ఐసోలైన్స్. 36th క్వశ్చన్, కాంటూరు రేఖలకు మరో పేరు ఏమిటి? ఆప్షన్స్: ఏ గ్రిడ్ లైన్స్, బి ఐసోలైన్స్, సి మెరిడియన్స్, డి ప్యారలల్స్. ఆన్సర్ బి ఐసోలైన్స్. అంటే క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతాడమని చెప్పలేం కదా, సో ప్రాక్టీస్ చేయడం కోసం ఆ విధంగా ఇవ్వడం అయితే జరిగింది బిట్స్. 37వ ప్రశ్న, కాంటూరు రేఖలు దగ్గరగా ఉంటే దేనిని సూచిస్తాయి? ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, ఇక్కడ దగ్గరగా ఇచ్చిందంటే మనం దూరం అని అనుకోవాలి. అదే దూరంగా అని అన్నాడు అనుకో, మనం దగ్గర ఉందని అనుకోవాలి. ఇక్కడ దగ్గర ఉన్నది అని అన్నాడంటే మనం దూరం అంటే చాలా వాళ్ళు ఉంది అని మనం అనుకోవాలండి. సో ఆప్షన్స్: చదునైన భూమి, బి తక్కువ, అంటే క్వశ్చన్ చదువుతాను. 37th క్వశ్చన్, కాంటూరు రేఖలు దగ్గరగా ఉంటే దేనిని సూచిస్తాయి? ఆప్షన్ ఏ చదునైన భూమి, బి తక్కువ ఎత్తు, సి నిటారైన వాలు, డి సముద్రం. ఇక్కడ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. నిటారైన వాలు, తీవ్రమైన వాలు ఉందని అర్థం. అంటే ఇక్కడ దగ్గర అన్నాడు కాబట్టి మనం తీవ్రంగా దూరంగా ఉందని అనుకోవాలని చెప్పా కదా, సో మనకి తీవ్రంగా ఉంది కాబట్టి పెద్దగా గీసాను లైన్. 38వ ప్రశ్న, పటాల సంకలనాన్ని ఏమంటారు? ఆప్షన్స్: ఏ గ్లోబు, బి అట్లాస్, సి స్కెచ్, డి చార్ట్. బి అట్లాస్ అండి కరెక్ట్ ఆన్సర్. అనేక పటాల సమాహారమే అట్లాస్. 39వ ప్రశ్న, విమానాలు, హెలికాప్టర్ ద్వారా తీసిన భూ ఉపరితల చిత్రాలను ఏమంటారు? ఆప్షన్స్: ఏ ఉపగ్రహ చిత్రాలు, బి ఉపరితల ఛాయాచిత్రాలు, సి కాంటూర్ పటాలు, డి థీమాటిక్ పటాలు. ఉపరితల ఛాయాచిత్రాలండి కరెక్ట్ ఆన్సర్. 40వ ప్రశ్న, కృత్రిమ ఉపగ్రహాల ద్వారా తీసిన భూ ఉపరితల చిత్రాలను ఏమంటారు? ఆప్షన్స్: కృత్రిమ ఉపగ్రహాల ద్వారా వైమానిక ఛాయాచిత్రాలు, బి ఉపగ్రహ ఛాయాచిత్రాలు, సి భౌతిక పటాలు, డి రాజకీయ పటాలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉపగ్రహ ఛాయాచిత్రాలు, బి. వీటిని కృత్రిమ ఉపగ్రహాలు, అంతరిక్షంలోని కృత్రిమ ఉపగ్రహాల ద్వారా తీసిన ఛాయాచిత్రాలు అని అర్థం. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఒక్కసారి లైక్ చేయండి. అండ్ మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే అండ్ ఈ పీడిఎఫ్స్ కావాలంటే ఈ మన వాట్సాప్ ఛానల్లో ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నామండి. పీడిఎఫ్స్ కావాలంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.